గుజరాత్ లాంటి డైరీ క్యాపిటల్ లో హెబ్బే జెనెటిక్స్ మన తెలుగు వాళ్ళు స్టాండ్ అవుట్ అవడం చాలా ప్రౌడ్ గా అనిపిస్తోంది. నమస్తే అమిత్ గారు. నమస్తే. వరల్డ్ వైడ్ గిర్రి ఇంత పాపులర్ అవడానికి కారణం ఏమంటారు? ద డొసైల్నెస్ ఏంటంటే ఇది ఏదే క్లైమేటిక్ కండిషన్స్ కి వెళ్ళినా ఆ క్లైమేటిక్ కండిషన్స్ కి ఇది అలవాటు పడిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ట్రాపికల్ అనిమల్. ఇప్పుడు మనం ఈక్వేటర్ చూసుకుంటే ఈ గుజరాత్ అనేది ఈక్వేటర్ మీద వస్తుంది. సో దే హావ్ దట్ కోర్ టెంపరేచర్, కోల్డ్ కూడా ఎక్స్ట్రీమ్ ఉంటుంది, సన్నీ కూడా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఇది మన సౌత్ లో గానీ నార్త్ లో గానీ మన ఇండియాలో ఏదే కంట్రీకి వెళ్ళినా ఇది ఈజీగా సస్టైన్ అవ్వగలదు. సో ఇలాంటిది ఇది బ్రెజిల్ లో వెళ్ళి గానీ వేరే లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో వెళ్తే గానీ ఈజీగా సస్టైన్ అవుద్ది. సో టెంపరేచర్ కి అకామిడేట్ అయ్యేటువంటి అనిమల్. సో అందుకని ఇది ఫేమస్. మీరు అడ్వాన్స్ ఐవీఎఫ్, ఎంబ్రై ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి చేస్తున్నారని చెప్తున్నారు కదా. అయితే ఇంతవరకు న్యాచురల్ బ్రీడింగ్ చాలా వరకు చేశారు కదా. ఇప్పుడు ఐవీఎఫ్ లాంటి కొత్త టెక్నాలజీస్ ఎందుకు అవసరం ఏమంటారు? దానివల్ల బెనిఫిట్ ఏ విధంగా ఉంటుంది? చూడండి, ఈ రోజు నా ఇంట్లో ఒక మంచి ఆవు ఉందనుకోండి. ఆ మంచి ఆవు తన లైఫ్ టైమ్ లో మనకి ఎన్ని దూడలు ఇవ్వగలుగుతుంది? ఒకటి 1 year కి ఒకటి. 1 year కి ఒకటి. లైఫ్ టైమ్ లో ఒక 8 రావచ్చు. 8లో ఎన్ని మగ ఎన్ని ఆడ రావచ్చు. టోటల్ అంతా కలిపితే 3 లేదా 4 ఆడ దూడలు రావచ్చు. ఈ 4 ఆడ దూడలు పెట్టుకొని ఎలాంటి డైరీ నడపాలి ఫ్యూచర్ లో? సో నేనేమంటున్నాను, ఈ ఒక్క మంచి 10 లీటర్ల పాలు ఇచ్చేటువంటి ఆవు ఉంటుంది కదా, దాన్ని ఊసైడ్స్ కలెక్ట్ చేసుకోండి. నెలకి ఏం లేదన్నా 1-2 పిల్లల్ని పుట్టించచ్చు. సో ఆ ప్రాసెస్ ని ఐవీఎఫ్ అంటారు. ఇదే ఫ్యూచర్, ముందరికి నడిచేదే ఇది. అందుకని ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ కూడాను ఐవీఎఫ్ మీద చాలా జెనెటిక్స్ కంపెనీ మీద చాలా ఇచ్చేస్తాం. ఇప్పటి వరకు మీరు చాలా వరకు ఐవీఎఫ్ చేశారు కదా, దానివల్ల ఏ చేంజెస్ చూసారు మీరు? నేను ఇమీడియట్లీ బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ చూసాను. నేను బాపు ఇక్కడ బాపులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇళ్లలో ఎలాంటి ఆవులు ఉన్నాయో అలాంటి దూడలు నా ఇంట్లో కూడా పుట్టినాయి. సో దట్ ఇస్ ద ఇమీడియట్ చేంజ్ దట్ ఐ సా. ఈ రోజు అందరికి ఈక్వల్ గా మేము ఉండొచ్చు. మంచి ఆవు ఎవ్వడు ఇవ్వట్ల మార్కెట్. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు వేసినా మంచి ఆవు ఇవ్వట్ల. వాడికి ఏ ఆవు వద్దో ఆవే ఇస్తాడు. ఇప్పుడు మంచి ఆవు మనం మన ఇంట్లో పుట్టించుకోవచ్చు. సో అది ఐవీఎఫ్ ప్రాసెస్. జెనెటికల్లీ ఇంప్రూవ్ అయిన అనిమల్ మిల్క్ ఈల్డింగ్ అయితే ఎక్కువ ఇస్తుంది, కానీ లైఫ్ స్పాన్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా? అసలు జెనెటికలీ ఏమి చేయట్లా మనం. జెనెటికలీ ఏం చేస్తున్నాం అంటే ఐ మీన్ డిఎన్ఏ లో అది ఇది చేసేది అదంతా ఏమి చేయట్లా. దూడలు తల్లి కడుపులో ఎలా పుడతాయో దాన్ని ల్యాబ్ లో పుట్టిస్తాము. ల్యాబ్ లో పుట్టించి తీసుకెళ్లి మళ్ళీ ఇంకొక తల్లి కడుపులో వేస్తున్నాం, అంతేగాని డిఎన్ఏ లో ఏమి చేయట్లా. జెనెటికలీ ఏమి మాడిఫై చేయట్లా. అక్కడ ఎలాంటి దూడ పుడతాయో ఇక్కడ కూడా అలాంటి దూడలే పుడతాయి. థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్. థ్యాంక్ యూ.